సినిమా వచ్చే ముందు నా పేరు ముఖేష్ అంటాడు కదా అడ్వర్టైజ్మెంట్ లోని, అలాగే నా పేరు రమేష్ అంటావు ఏదో రోజు నువ్వు కూడా. దీనికి ఎంత ఇస్తావు? 200 ఇచ్చి ఎంత కొంత ఇచ్చి నువ్వు కనబడికే ఆవిడ వెళ్ళిపో. అక్కడ అది ఇది అని ఏమీ లేకుండా అన్ని అమ్మెత్తన్న కొంపలో ఉన్నాయి, కొంప అంతా గుల్ల చేసేసావు. ఇలాగ ఇవ్వ డబ్బులు. మనకున్న ఆస్తితో పోల్చుకుంటే ఇదంతా లెక్కేటే. తింటాను కూడలేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నాడంటే నీకులాంటోడే. రత్తాలు అని బాబో సగం రాసేసాడు దానికి, మిగిలిన సగమనేమో నువ్వు తాగేసి నువ్వు దెబ్బ చేసేసావు. ఇంకేం మిగిలింది అప్పులు తప్ప. ఏమే 100 రూపాయలు ఉంటే దగ్గర తెచ్చుకుంటాను. సినిమా వచ్చే ముందు నా పేరు ముఖేష్ అంటాడు కదా అడ్వర్టైజ్మెంట్ లోని, అలాగే నా పేరు రమేష్ అంటావు ఏదో రోజు నువ్వు కూడా. తిను. అయితే అన్నం కరకలాడుతుంది, ఇసగ్గానే వేసావైతే. ఊరు మేడం ఎంటలేదవా, కిందేసుకు తినేస్తున్నావరా దైద్రుడా. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలు ఎన్నో పెట్టుకున్నాను, వదిలేసి వెళ్ళిపోయావు కదా వెంకటలక్ష్మి. వదిలేసి వెళ్ళిపోయేది బానే ఉంది, ఇటు పాటలని లేక సత్తున్నావు రోజు అమర ప్రేమికుల్లాగా. సర్లే గాని పిల్లలు ఫీజులు కట్టమని డబ్బులు ఇచ్చాను, ఏం చేసావు నువ్వు? అయితే ఫీజులు కట్టాలా? ఫీజులు అయ్యి కట్టి వాళ్ళ కనబడుతుంది నీకు. గవర్నమెంట్ కి ట్యాక్స్లు కడతాం మేము, ట్యాక్స్ లో నీకు తెలదు. వచ్చిన ప్రతి నాయకుడుని మద్యపాన నిషేధం అంటుంటే ఎగేసుకుంటా వెళ్ళి ఓట్లు గుద్దొస్తున్నాము. వాళ్ళు ఏమి ఇచ్చిన మాట అలాగే గాల్లోకి వదిలేస్తున్నారు. నీలాంటోడేమో తాగేసి జీవితాలు నాశనం చేసేస్తున్నాడు. ఇంకెన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోవాలో.